మొబైల్‌లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ఈ వీడియోలో నేర్పిస్తా. ఒక రా వీడియోకి కట్స్, ట్రాన్సిషన్స్, బీ రోల్స్, కలర్ గ్రేడింగ్, క్యాప్షన్స్ యాడ్ చేయడం నుంచి ఫైనల్ ఎక్స్‌పోర్ట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడు. అంతా సరే గానీ నీ దగ్గర మేము ఎందుకు నేర్చుకోవాలనే డౌట్ గనుక మీకుంటే, ఐఎమ్ లిఖిత్, a content creator and video editor for the past 2 years with over 100K plus community on Instagram. ఈ వీడియోలో మనం వీడియో ఎడిటింగ్ నేర్చుకునేది మొత్తం ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌లో నుంచే. ఎందుకంటే దీనికి VPN అలాంటిది ఏం అవసరం లేదు. అండ్ ఇంకా ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉంటది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఇలా ఉంది, లేదంటే మీకు ఎంప్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇందులోకి వీడియోస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు కెమెరా పైన క్లిక్ చేసి, లేదంటే గ్యాలరీలో ఉన్న వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్యాలరీలో ఉన్న వీడియోస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను గ్యాలరీలో ఉన్న వీడియోస్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం. సో ఫస్ట్ అసలు ఈ ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే మీరు వీడియోని ప్లే చేయొచ్చు, లేదంటే పాజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న టైం వచ్చేసి పైదేమో ప్లే అవుతున్న టైం, కిందదేమో టోటల్ డ్యూరేషన్. మీ క్లిప్స్ ఎంత డ్యూరేషన్ ఉన్నాయో అది కింద చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పైన వచ్చేసి ఇది ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనమాట. మీరు ఇక్కడ 2K పైన క్లిక్ చేశారంటే సో అది ఇక్కడ ఈ యారో మార్క్స్ వచ్చేసి అండు రీడు, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన టైం లైన్ అనమాట. ఇక్కడే మనం మొత్తం ఎడిటింగ్ అంతా చేస్తాము. దీన్ని ప్లే హెడ్ అంటారు ఈ లైన్ని. ఇప్పుడు ఈ టూల్ బార్ని ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఆడియో, టెక్స్ట్, వాయిస్, లింక్స్ ఇలా టూల్స్ కనిపిస్తున్నాయి కదా. చాలా మంది ఇక్కడే పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరు చూసుకోకుండా ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసేసి ఇక్కడ టూల్స్ మారిపోయినాయి ఏంటి, వేరే టూల్స్ వచ్చేసాయి, అది లేదు ఇది లేదు బ్రో అంటారు. సో మీరు ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసినప్పుడు ఆ వీడియోకి సంబంధించిన టూల్స్ మాత్రమే వస్తాయి. అదే మీరు ఇక్కడ ఎక్కడైనా ఎంప్టీ స్పేస్ మీద ట్యాప్ చేశారంటే ప్రాజెక్ట్కి సంబంధించినవి మొత్తం వస్తాయి. సో ఇది మాత్రం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇంటర్ఫేస్ గురించి మొత్తం క్లియర్ కదా. సో ఇప్పుడు మనం స్ప్లిట్ ఇంకా ట్రిమ్ గురించి నేర్చుకుందాం. స్ప్లిట్ ఇంకా ట్రిమ్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అందులో అన్వాంటెడ్ పార్ట్స్ ఉంటాయి కదా. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఇదంతా అనవసరం. ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ నుంచే నాకు క్లిప్ కావాలి. అప్పుడు ఈ పార్ట్ అంతా అనవసరం నాకు. దాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఈ క్లిప్ పైన క్లిక్ చేసి ఈ ప్లే హెడ్ని కరెక్ట్గా మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకురావాలి. నాకు ఇక్కడ వరకు కావాలి. ఇక్కడ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకో ఆ వీడియో ఇలా కట్ అవుతుంది మీరు ఎక్కడ పెట్టారో అక్కడికి. సో మీకు అవసరం లేని పార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని కొడితే ఆ పార్ట్ డిలీట్ అయిపోతుంది. చూసారా, ఇంకా ముందు పార్ట్ ఏం లేదు, వీడియో డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలానే లాస్ట్లో కూడా ఇదంతా మనకు అవసరం లేదు. సో అది ప్లే హెడ్ని ఎక్కడి వరకు మనం మాట్లాడడం ఆపేసాం అక్కడ వరకు తీసుకొచ్చి మళ్ళీ స్ప్లిట్ పైన క్లిక్ చేసి అవసరం లేని పార్ట్ని డిలీట్ చేసేయడమే. ఓకే, స్ప్లిట్ అర్థమైంది కదా. ఇప్పుడు ట్రిమ్ గురించి చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మనం ప్రతిసారి స్టార్టింగ్ ఎండింగ్ పార్ట్స్లో మనకి అవసరం లేని పార్ట్స్ ఉన్నాయనుకోండి, స్ప్లిట్ నొక్కి డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ నొక్కి మళ్ళీ డిలీట్ చేసి ఇదంతా టైం వేస్ట్. అదే సింపుల్గా మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఏం అవసరం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఎల్లో లైన్ మీద బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేశారనుకో అక్కడ వరకు క్లిప్ కట్ అయిపోతుంది. అర్థమైందా? దీన్ని ట్రిమ్మింగ్ అంటారు. అలానే వెనకాల కూడా ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మనం స్ప్లిట్ చేసి డిలీట్ చేయకుండా డైరెక్ట్ ఈ క్లిప్ని హోల్డ్ చేసి పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని ట్రిమ్మింగ్ అంటారు. ఓకేనా, క్లియర్? ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మధ్యలో ఇంకొక వీడియో కావాలి, మర్చిపోయాం యాడ్ చేయడం. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ సింపుల్గా గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఆ వీడియోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ కట్ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు అలా కాదు, ముందు వీడియో వెనకాల వీడియో ముందు అలా వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా ఈ వీడియో పైన ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే చూసారా మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి, ఏ వీడియో ఎక్కడికి కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ గురించి అర్థమైందా? స్ప్లిట్ ఇంకా ట్రిమ్ గురించి కూడా అర్థమైంది కదా. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్సిషన్స్. ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఈ 2 క్లిప్స్ కట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఇలానే వదిలేశారనుకో చూసారా ఏమీ అక్కడ ట్రాన్సిషన్ లేదు, జస్ట్ డైరెక్ట్గా ఆ క్లిప్ నుంచి క్లిప్కి వచ్చేసింది. అలా కాకుండా రెండింటి మధ్యన ఒక స్మూత్గా ఆ క్లిప్ చేంజ్ అవుతున్నట్టు అలా స్మూత్గా తెలియకుండా చేంజ్ అవ్వాలంటే ట్రాన్సిషన్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ మీకు 2 క్లిప్స్ మధ్యలో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇలా ట్రాన్సిషన్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఈ రివీల్ అనే ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. చూసారా, ఫస్ట్ క్లిప్ నుంచి సెకండ్ క్లిప్కి ఇలా ట్రాన్సిషన్ వస్తుంది అనమాట. ఓకే, ట్రాన్సిషన్స్ గురించి కూడా క్లియర్ కదా. ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్పీడ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలి? వీడియో పైన క్లిక్ చేయాలి. ఏ వీడియోకి అయితే స్లో మోషన్ పెట్టాలనుకుంటున్నారో లేదంటే ఏ వీడియోకి అయితే స్పీడ్ పెంచాలనుకుంటున్నారో
ఆ వీడియో పైన క్లిక్ చేసి కింద స్పీడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఇలా రైట్కి తీసుకెళ్తే చూసారా, అది ఎంత పెరిగితే అంత ఫాస్ట్ అవుతుంది అనమాట. అదే వెనక్కి తీసుకొస్తే స్లో మోషన్ అవుతుంది. నార్మల్ స్పీడ్ వచ్చేసి 1x. ఓకే, ఇప్పుడు సపోజ్ దీన్ని నేను స్లో మోషన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇలా బ్యాక్ తీసుకొచ్చి టిక్ మార్క్ చేస్తే సరిపోద్ది, వీడియో స్లో మోషన్ అయిపోతుంది. చూసారా, వీడియో స్లోగా ప్లే అవుతుంది. అదే ఇప్పుడు స్పీడ్ పెంచాలనుకోండి, నేను కొంచెం ఒక 5x పెట్టాను, ఇప్పుడు చూడండి వీడియో ఎలా ప్లే అవుతుందో. చూసారా, ఈ విధంగా మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీరోల్స్ ఇంకా ఓవర్లేస్ గురించి నేర్చుకుందాం. బీరోల్స్ అంటే ఏంటి? బీరోల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది కదా, సో ఇదంతా ఈ వీడియో ఇలానే ఉందనుకోండి, దీన్ని ఏ రోల్ అంటారు. అదే మనం ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ టాపిక్కి సంబంధించిన వీడియోని ప్లే చేసామంటే దాన్ని బీ రోల్ అంటారు. ఓకేనా? సపోజ్ ఇక్కడ అసలు ఫస్ట్ ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి, అప్పుడు మీకు చెప్తాను. Today, we are looking at a total beast. This is the all-new, high-performance BMW M5. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతుంది? BMW M5 గురించి మాట్లాడుతుంది. అదొక కార్ అనమాట. ఎక్కడైతే ఈ అమ్మాయి BMW అంటుందో అక్కడ మనం ఆ బీరోల్ని యాడ్ చేద్దాం. Beast. This is the all-new, high-performance చూసారా, ఇక్కడ BMW అంటుంది, సో ఇక్కడ మనం బీరోల్ని యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తామంటే, కింద ఇలా రైట్కి స్క్రోల్ చేస్తే, స్లైడ్ చేస్తే ఇక్కడ ఓవర్లైన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. చూసారా, కరెక్ట్గా ఆ ప్లేస్లో ఈ పైన వీడియో పైన ఇంకొక వీడియో వచ్చింది, మనం ఇప్పుడు యాడ్ చేసిన వీడియో. దీన్నే బీరోల్ అంటారనమాట. దీన్ని సింపుల్గా మీరు ఇలా స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకోండి, ఇలా జూమ్ చేసి. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో చూడండి. This is the all-new, high-performance BMW M5. See what this incredible machine can actually do. చూసారా, ఇప్పుడు వీడియో ఒక్కటే వీడియో కాకుండా మీకు కొంచెం వీడియో ఎంగేజింగ్గా మారుతుంది అనమాట. అందుకే మనం బీరోల్స్ యూస్ చేస్తాం. అలా అని ఇప్పుడు ఒక చోటనే యాడ్ చేయాలని కాదు. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ ఉంది కదా, నెక్స్ట్ క్లిప్లో కూడా ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి, అప్పుడు మనం అది మళ్ళీ బీరోల్ ఎక్కడ యాడ్ చేయాలో చూద్దాం. Alright, let's talk about the heart of this beast. We are looking at a V8 hybrid powertrain. సో ఇక్కడ BMW ఇంజన్ కోసం మాట్లాడుతుంది. మనం ఏం చేద్దామంటే, ఎక్కడైతే ఇంజన్ గురించి మాట్లాడుతుందో అక్కడ మళ్ళీ ఇంకొక బీరోల్ యాడ్ చేద్దాం, ఆ ఇంజన్ సంబంధించిన వీడియో యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఇంజన్ గురించి చెప్తుంది, మళ్ళీ ఇక్కడ బీరోల్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఓవర్లే పైన క్లిక్ చేసి ఆ ఇంజన్ వీడియో యాడ్ చేయడమే. దీన్ని మళ్ళీ స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకుందాం కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. We are looking at a V8 hybrid powertrain. Delivers a massive 717 horsepower, completely redefines high performance. చూసారా, నార్మల్గా ఉంటే వీడియో బోరింగ్గా ఉంటుంది, అదే బీరోల్స్ యాడ్ చేశారంటే కొంచెం ఎంగేజింగ్గా మారుతుంది. మనం దేని గురించి అయితే చెప్తున్నామో దాని గురించి మనం అక్కడ వీడియో డిస్ప్లే చేస్తే చూసే వాళ్ళకి కూడా అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సింపుల్, క్లియర్. ఇప్పుడు మనం ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సపోజ్ మనకి ఇక్కడ ఈ వీడియోలో ఈ అమ్మాయి కావాలి, బ్యాక్గ్రౌండ్ వద్దు. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా వీడియో పైన క్లిక్ చేసి ఇలా రైట్కి స్లైడ్ చేస్తే ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఆటో రిమూవ్ చేయొచ్చు, లేదంటే కస్టమ్గా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేయొచ్చు. మీకు ఒకసారి రెండు చూపిస్తాను. ఇప్పుడు ఆటో కట్అవుట్ చూద్దాం. సింపుల్గా ఆటో పైన క్లిక్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా అది కట్ చేసుకుంటుంది. చూసారా కట్అవుట్ ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్గా ఇలా మీరు మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఈ పర్సన్ వెనకాల టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా నార్మల్గా టెక్స్ట్ యాడ్ చేస్తే పైన వస్తుంది కానీ వెనకాల రాదు. అదే మనం ఇలా కట్అవుట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పర్సన్ వెనకాల మనం టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి కస్టమ్ రిమూవల్ గురించి కూడా చూపిస్తాను. మళ్ళీ కట్అవుట్ పైన క్లిక్ చేసి కస్టమ్ పైన క్లిక్ చేశారంటే చూడండి, సెలెక్ట్ మాన్యువల్లీ ఇది ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు ఏ పార్ట్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఏ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్ట్ మాత్రమే కట్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు నేను అవుట్ సైడ్ పార్ట్ అంతా సెలెక్ట్ చేశాను, ఆ పర్సన్ని సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు కట్అవుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఆ పర్సన్ తప్ప మిగతాదంతా కట్ అవ్వాలి నాకు. ట్రాక్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే అది అనలైజ్ చేసుకొని కట్అవుట్ ఇస్తుంది. డన్. చూసారా, ఇప్పుడు ఆ పర్సన్ లేరు, జస్ట్ మనకి మిగతా మనం ఇందాక ఏదైతే సెలెక్ట్ చేసామో అది మాత్రమే ప్లే అవుతుంది. సో ఇలా మీరు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే కస్టమ్గా మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం.
సింపుల్గా టెక్స్ట్ యాడ్ చేయడం ఏం లేదు, కింద టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఏం కావాలో ఆ టెక్స్ట్ని టైప్ చేయండి. హలో గాయ్స్, దిస్ ఈజ్ అ ట్యుటోరియల్ అని టైప్ చేసా. ఓకే, జస్ట్ మీరు ఇలా యాడ్ చేసి వదిలేశారంటే ఇది మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్ ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. నేను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ క్లిప్ వరకే పెట్టాను టెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పక్క క్లిప్కి వెళ్ళిపోతుందేమో అనేసి. మీరు ఎప్పుడైతే ఇలా ఒక క్లిప్ ఎండింగ్ వస్తారో మీకు ఇలా లైన్ వస్తుంది, సో దట్ మీకు అర్థమవుతుంది అక్కడ వరకు ఎండ్ అయిపోతుంది అనేసి. ఓకే, ఇప్పుడు మీరు ఇలా టెక్స్ట్ నార్మల్గా యాడ్ చేసేసారు అనుకోండి, చూడండి ఇది ఎంత డల్గా బోరింగ్గా ఉందో, వీడియోలో కలిసిపోయింది అండ్ మీకు అది సరిగ్గా కనిపించట్లేదు కూడా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టెక్స్టైల్స్ ఇంకా యానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయంటే మీరు సింపుల్గా యాడ్ చేసిన టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఇందాక ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసినప్పుడే ఇక్కడ నుంచి మీరు అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మీకు మామూలుగా డిఫరెన్స్ చూపించాలి కాబట్టి ఇలా చేశాను. ఓకేనా, ఇప్పుడు ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏఏ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనకి కావాల్సిన ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, మీకు కావాలంటే ఇక్కడ సింపుల్, బోల్డ్, రెట్రో ఇలా స్టైల్స్ కూడా ఉంటాయి. ఆ స్టైల్స్ పైన క్లిక్ చేసి బోల్డ్ ఫాంట్స్ కావాలంటే బోల్డ్ ఫాంట్స్ అన్నీ వస్తాయి, లేదు నార్మల్ ఆల్ అని కొడితే అన్ని ఫాంట్స్ వస్తాయి. సపోజ్ మనం ఇక్కడ ఈ పోస్టర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసారా టెక్స్ట్ ఎలా మారిందో. ఓకే, డన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ నాకు గ్రీన్ కలర్లో కావాలి, లేదు సపోజ్ ఎల్లో కలర్లో కావాలనుకోండి, అది ఎలా చేంజ్ చేసుకుంటాము. ఇక్కడ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, కలర్ వీల్, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇక్కడ ఉన్న కలర్స్ నచ్చలేదు అనుకోండి, సింపుల్గా ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేశారంటే మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్. ఓకే, డన్. ఇప్పుడు టెక్స్ట్కి యానిమేషన్స్ ఎలా యాడ్ చేస్తారు, టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఇది ఉంది కదా 3 లైన్స్, దాని మీదకి వెళ్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని యానిమేషన్స్ చూపిస్తా. ఇక్కడ టైప్ రైటర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూడండి, అక్కడ చూసారు ఆ టెక్స్ట్ ఎలా ప్లే అవుతుందో, ఇలా టైప్ చేసినట్టు వస్తుంది. సపోజ్ అది వద్దు, ఇంకొకటి చూద్దాం, ఈ స్లైడ్ రైట్ అనేది చూద్దాం. చూసారా మీ టెక్స్ట్ ఎలా వస్తుందో, ఇందాక ఎలా ఉంది ప్లెయిన్గా స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు చూసారా మీకు టెక్స్ట్ కనిపించట్లేదు, యానిమేట్ అవుతూ టెక్స్ట్ వస్తుంది. ఈ 5 ఫాంట్స్ కనుక నీ దగ్గర చూసారా ఎంత బాగుందో, ఈ 5 ఫాంట్స్ కనుక సో అది మీరు టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు యానిమేషన్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలా మీకు టెక్స్ట్కి యానిమేషన్ యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏ స్టార్ అని ఉంది కదా, ఇదేంటంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే హార్డ్ షాడో, సాఫ్ట్ షాడో, బ్లాక్ ఆఫ్సెట్, ఇవి మీరు వీటిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు అర్థమవుతుంది ఆ ఎఫెక్ట్ ఎలా ఉందనేసి. చూడండి ఒకసారి నేను యానిమేషన్ ఆపేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ నియాన్ పైన క్లిక్ చేసామనుకో, చూసారా గ్లో యాడ్ అయింది. ఈ గ్లో చూసారా, ఇది డిఫరెంట్. ఈ కౌంట్ డౌన్, ఇంక ఇవన్నీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ స్పార్కిల్ పైన క్లిక్ చేస్తే చూసారా గ్లిటర్స్ వస్తున్నాయి. సో ఇలా మీకు కావాలంటే ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ది వచ్చేసి అవుట్లైన్ ఇంకా బ్యాక్గ్రౌండ్. చూడండి ఇప్పుడు మనకి టెక్స్ట్ ప్లెయిన్గా ఉంది, అది దానికి ఒక బ్లాక్ కలర్ అవుట్లైన్ రావాలనుకున్నాం అనుకో, సింపుల్గా అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే చూసారా మన టెక్స్ట్ చుట్టూ బ్లాక్ అవుట్లైన్ వచ్చింది. అదే మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ టెక్స్ట్ క్లియర్గా కనిపించట్లేదు, నాకు ఒక కనిపించేటట్టు బ్యాక్గ్రౌండ్ కావాలి, అప్పుడు దీనిపైన క్లిక్ చేసామనుకో, ఇప్పుడు చూసారా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ కనిపిస్తుంది నీట్గా. సో ఇలా మనం టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు కట్అవుట్ చేసినప్పుడు టెక్స్ట్ గురించి చెప్తానన్నాను కదా, అదేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసేద్దాం, ఎఫెక్ట్ కూడా తీసేస్తున్నాను. టెక్స్ట్ ఒక్కసారి ఇదంతా కాదు, జస్ట్ ట్యుటోరియల్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ట్యుటోరియల్ అని రాశాను కదా. సో చూడండి ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఇలాగ పర్సన్ వెనకాల రావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలా వస్తుంది, ఈ వీడియో పైన టెక్స్ట్ ఉంది కాబట్టి పైన కనిపిస్తుంది. అదే ఈ పర్సన్ వెనకాలకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇందాక చెప్పినట్టు మీరు ఫస్ట్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి కస్టమ్ పైన క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అదే పర్సన్ని ఐడెంటిఫై చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. సో ఓకే, అది నీట్గా ట్రాక్ చేసుకుంది. ఇప్పుడు డన్ కొడదాం. ఇప్పుడు చూసారా మన వీడియో పైన ఇంకొక కట్అవుట్ యాడ్ అయిపోయింది.
సో దట్ టెక్స్ట్ ఏమైంది, రెండింటికి మధ్యలో ఉంది. మన వీడియో పైన ఉంది టెక్స్ట్, దానిపైన మనం కట్అవుట్ యాడ్ చేసాం. సో టెక్స్ట్ ఏమైంది, వెనక్కి వెళ్ళిపోయింది. అదే దీన్ని ఇప్పుడు టెక్స్ట్ని పైకి తీసుకొచ్చాను అనుకోండి, ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇలా పైకి తీసుకొచ్చాను అనుకో, చూసారా టెక్స్ట్ పైన వచ్చింది. అదే ఇప్పుడు మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ కట్అవుట్ ఏదైతే మనం రిమూవ్ చేసామో దాన్ని వెనక్కి తీసుకెళ్తే టెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. చూసారా ఎంత సింపుల్గా మీరు పర్సన్ వెనకాల టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సపోజ్ నాకు ఇక్కడ వీడియో చాలా ప్లెయిన్గా ఉంది, దీనికి నేను ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఎలా యాడ్ చేస్తాం, ఈ వీడియో పైన క్లిక్ చేస్తే కింద చూసారా టూల్స్ మారినాయి. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ షటర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి వీడియో ఎలా ప్లే అవుతుందో. హెల్వెటికా చూసారా, ఒక్కసారి ట్రాన్సిషన్ తీసేసి చూపిస్తాను. ఫాంట్స్తో పనే ఉండదు. ఇప్పుడు చూడండి వీడియో ఎలా ప్లే అవుతుందో. హెల్వెటికా ఇంకా ఇలా మీ వీడియోకి మీకు నచ్చిన వీడియో ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు వీడియో అంతా ఎడిట్ చేసుకున్నారు, ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, ఆడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆడియోస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇన్స్టా లైబ్రరీలో ఉన్న ఆడియోస్. మీకు కావాలంటే ట్రెండింగ్ ఆడియో చూసుకోవచ్చు, రాయల్టీ ఫ్రీ ఆడియోస్, కాపీరైట్ లేకుండా అవి చూసుకోవచ్చు. లేదంటే సింపుల్గా మీకు కావాల్సిన ఆడియో మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నారు, దాన్ని ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ ఫోల్డర్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరు ఏదన్నా వీడియో నుంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేశానంటే ఆ వీడియోలో ఉన్న ఆడియో ఇక్కడ వచ్చేసి. ఓకే, లేదు నీ దగ్గర ఆడియో ఫైల్ ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలాగా, ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి నీకు కావాల్సిన ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే కళ్యాణి సాంగ్ యాడ్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ కళ్యాణి అని వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని ఈజీగా ఇలా ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ నా వాయిస్ ఏం వినిపించట్లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండే వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్స్టాలో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ గురించి చెప్తాను. ఇన్స్టా ఎడిట్స్లో ఉన్నది. మీ బ్యాక్గ్రౌండ్ ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ డక్కింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి వాయిస్ ఇన్ వీడియో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు మ్యూజిక్ వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎంత తక్కువ వినిపించాలి ఎంత ఎక్కువ వినిపించాలి అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడైతే మాట్లాడతామో ఇక్కడ అంతా వాల్యూమ్ స్లోగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలానే మనం ఎక్కడైతే మాట్లాడడం ఆపేస్తామో అక్కడ ఇలా వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఒకసారి ఇది ప్లే చేసి చూపిస్తాను చూడండి. హెల్వెటికా ఇంకా ఎంటర్ వీటిని నేను సబ్ టైటిల్స్ ఆర్ క్యాప్షన్స్ కోసం యూస్ చేయొచ్చు. ప్లే ఫేర్ డిస్ప్లే ఇంకా యాపిల్ గ్యాప్. ఓకే, అర్థమైందా, క్లియర్, డన్. ఇప్పుడు మన వీడియోకి స్టిక్కర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు టూల్ బార్ని రైట్ సైడ్కి స్లైడ్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టిక్కర్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి, మీకు ఇక్కడ ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఫాలో బటన్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అది నాకు ఇక్కడ కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఫాలో అని టైప్ చేసి సెర్చ్ చేశారంటే చూసారా ఫాలోయింగ్కి సంబంధించిన స్టిక్కర్స్ అన్నీ వచ్చాయి. ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో మీరే చూడండి ఒకసారి, మంచి యానిమేషన్స్తో వస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ది బ్లూ కలర్ కదా, సో ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేద్దాం ఫాలో. సో ఇలా మనకు కావాల్సిన స్టిక్కర్స్ని మనం స్టిక్కర్స్ ట్యాబ్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అని టైప్ చేద్దాం. చూసారా ఇక్కడ సబ్స్క్రైబ్కి సంబంధించినవి లైక్ షేర్ ఎన్ని వచ్చాయో స్టిక్కర్స్. మనకు కావాల్సిన స్టిక్కర్ని ఈజీగా యాడ్ చేసుకోవడమే వీడియో పైన. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ వీడియోస్కి సౌండ్ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సింపుల్గా మళ్ళీ టూల్ బార్ని ఇలా రైట్కి స్లైడ్ చేశారంటే ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మన వీడియోకి కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అనే ఇది వస్తుంది కదా, ఇక్కడ ఒక పాపప్ సౌండ్ యాడ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా మీరు ఎక్కడైతే ఈ స్టిక్కర్ యాడ్ చేశారో అక్కడ వరకు వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి చూసారా ఇక్కడ మీకు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, పాప్ కావాలి. సో మీరు ఇక్కడ సింపుల్గా సెర్చ్లోకి వెళ్ళి పాప్ అని సెర్చ్ చేస్తే ఇగోండి పాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో మీకు కావాల్సింది ఇలా ట్యాప్ చేసి వినొచ్చు. మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి కనుక నీ దగ్గర ఉంటే నీకు ఇంకా చూసారా దగ్గర ఉంటే నీకు ఇంకా వేరేగా స్టిక్కర్ వచ్చినప్పుడు అలా నీకు ఇంకా అవుతుంది. ఇన్ కేస్ మీకు అది ఎదరికి వెనక్కి అయితే మీరు ఇక్కడ మళ్ళీ ఇలా హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు.
మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇప్పుడు అసలు ఒక వీడియోని ఎలా కలర్ కరెక్ట్ చేయాలని చూద్దాం. సింపుల్‌గా మీ వీడియోస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నారు, కట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోని కలర్ కరెక్ట్ చేయాలి. అది ఎలా అంటే సింపుల్‌గా మీరు కింద రైట్‌కి స్లైడ్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్ అని కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చాలా సింపుల్‌గా బిగినర్‌కి కూడా అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్‌పోజర్ అంటే ఏంటి? మనం దీన్ని పెంచామంటే చూసారా? ఓవరాల్ క్లిప్ మొత్తం ఫుల్ బ్రైట్‌నెస్ ఎక్కువైపోతుంది. అదే తగ్గించామంటే దాని ఎక్స్‌పోజర్ మొత్తం తగ్గిపోతుంది. చూసారా? లైటింగ్ మొత్తం డల్ అయిపోయింది. సో, ఇప్పుడు సపోజ్ నా వీడియో నార్మల్‌గా ఇలా ఉంది. నాకు కొంచెం ఎక్స్‌పోజర్ ఎక్కువైనట్టు అనిపించింది. ఏం చేయాలి? అంటే ఇది ఎలా తెలుస్తుంది బ్రో నీకు ఎక్స్‌పోజర్ ఎక్కువైనట్టు, తక్కువైనట్టు అంటే, అది మనం ఎడిట్ చేస్తూ, చేస్తూ ఉండగా మనకు అర్థమైపోతుంది. అసలు దాన్ని నువ్వు ఎలా చేయాలి అంటే, నువ్వు రియల్ లైఫ్‌లో నువ్వు నీ కళ్ళతో చూసినప్పుడు నీకు ఎలా కనిపిస్తుందో, ఇక్కడ వీడియోలో కూడా అలానే ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్‌పోజర్ ఎక్కువైనట్టుంది. అందుకని కొంచెం తగ్గిస్తా. ఎక్కువ తగ్గించకండి మళ్ళీ ఇలా డల్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 పాయింట్స్, 3 పాయింట్స్ లేదంటే ఒక 10 పాయింట్స్. మీరు చూసుకొని వీడియోని ఇలా చూసుకొని ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు. నాకు -10 కరెక్ట్‌గా సరిపోయింది అనుకుంటున్నాను ఎక్స్‌పోజర్. ఓకే. ఇప్పుడు ఈ క్లారిటీ ఏంటంటే చూసారా? మొత్తం క్వాలిటీ లాస్ అయిపోయింది. ఇక్కడ చూసారా? మొత్తం ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. మాక్సిమం ఈ క్లారిటీ నేను అసలు ఎప్పుడు యూజ్ చేయను. దీన్ని అలానే వదిలేద్దాం. ఇప్పుడు హైలైట్స్ గురించి చూద్దాం. హైలైట్స్ ఏంటంటే మీ వీడియోలో ఎక్కడెక్కడైతే బ్రైట్ పార్ట్స్ ఉంటాయో వాటిని హైలైట్స్ అంటారు. సపోజ్ ఈ వీడియోలో హైలైట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నాకు షర్ట్ పైన కొంచెం ఇక్కడ ఎక్కువ షైన్ అవుతున్నట్టు ఉంది చూడండి. అదొక హైలైట్ పార్ట్. నా ఫేస్ దగ్గర కొంచెం లైటింగ్ వస్తుంది చూడండి. అది హైలైట్ పార్ట్. వెనకాల గోడలు అదంతా హైలైట్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. హైలైట్స్ని ఇంక్రీజ్ చేశాను అనుకో, ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో అదంతా ఇంకా ఎక్కువ బ్రైట్ అయిపోతాయి. అదే తగ్గించాను అనుకోండి, హైలైట్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో అదంతా డల్ అయిపోయింది. చూసారా? నేను చెప్పిన పార్ట్స్ అన్నీ డల్ అయ్యాయి. సో, అది. ఇప్పుడు నాకు హైలైట్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో, కొంచెం తగ్గిస్తాను. ఇది కూడా ఒక -10 పెట్టుకుంటున్నాను. ఓకే. డన్. షాడోస్ అంటే ఏంటి? వీడియోస్‌లో ఉన్న డల్ పార్ట్స్ అనమాట. ఇందాక హైలైట్స్ ఉంది కదా! దానికి ఆపోజిట్. ఇందాక మనం ఏమేం చెప్పుకోలేదు? హెయిర్, బియర్డ్, ఇంకా ఈ కాలర్ దగ్గర వెనకాల బ్లాక్‌గా ఉంది చూడండి అది. ఈ పైన పోల్స్ ఉన్నాయి బ్లాక్ పోల్స్ అవి. ఇవన్నీ షాడోస్‌లోకొస్తాయి. సపోజ్ ఇక్కడ మీకు షాడోస్ ఇంక్రీజ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? ఫేడ్ అయిపోయింది మొత్తం. అదే తగ్గించాననుకోండి. చూసారా? డార్క్ అయిపోయింది. సో, ఈ షాడోస్ ఏంటంటే డార్క్‌గా ఉన్న పార్ట్స్ ఇంకా డార్క్ అవుతాయి. లేదంటే ఫేడ్ అయిపోతాయి మొత్తం. ఇలా ఫేడ్ అవుట్ అయిపోతాయి. సో, ఇప్పుడు నాకు హెయిర్ అదంతా కొంచెం ఫేడ్ అయిపోయినట్టు అనిపించింది. కొంచెం డార్క్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను? షాడోస్‌ని కొంచెం తగ్గిస్తాను. చూసారా? జుట్టు కొంచెం డార్క్ అయింది. అది ఇలా తీసుకెళ్తే మొత్తం ఫేడ్ అయిపోతుంది. సో, కొంచెం షాడోస్ తగ్గిస్తా. ఓకే. ఇప్పుడు కాంట్రాస్ట్ అంటే ఏంటంటే వీడియోలో ఉన్న బ్రైటెస్ట్ పార్ట్స్ ఇంకా బ్రైట్ అయిపోతాయి. డార్కెస్ట్ పార్ట్స్ ఇంకా డార్క్ అయిపోతాయి. చూపిస్తాను చూడండి. చూసారా? హెయిర్ అది ఎంత డార్క్ అయిపోయిందో, ఫేస్ ఇంకా షర్ట్ అవి ఎంత బ్రైట్ అయిపోయినాయో. అదే ఒకసారి కాంట్రాస్ట్ తగ్గించి చూపిస్తాను చూడండి. మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతాయి. కాంట్రాస్ట్ లేకపోతే మొత్తం ఇలానే ఫేడ్ అవుట్ అయిపోయినట్టు ఉంటుంది క్లిప్ మొత్తం. సో, మనకి కాంట్రాస్ట్ ఎక్కువ ఎప్పుడు పెట్టుకోకూడదు. జస్ట్ మన వీడియోకి తగ్గట్టు ఒక 1, 2, 3 అలా కొంచెం. ఓకే. ఇప్పుడు బ్రైట్‌నెస్‌కి, ఎక్స్‌పోజర్‌కి పెద్ద తేడా ఉండదు. అది మీకిప్పుడు అవసరం లేదులెండి. జస్ట్ బ్రైట్‌నెస్, ఎక్స్‌పోజర్ కూడా ఒకటే అనుకోండి. బ్రైట్‌నెస్ పెంచితే బ్రైట్‌నెస్ ఎక్కువ అవుతుంది. తగ్గిస్తే తగ్గుతుంది. ఓకే. ఇందాక ఆల్రెడీ మనం ఎక్స్‌పోజర్ అడ్జస్ట్ చేసాం కాబట్టి బ్రైట్‌నెస్ నేను పెంచట్లేదు, తగ్గించట్లేదు. అలా వదిలేస్తున్నా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ ఇవన్నీ ఒకటే పార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. వైట్స్ అంటే వైట్‌గా ఉన్నవి మొత్తం పెరుగుతాయి, తగ్గుతాయి. అలానే బ్లాక్స్ అంటే బ్లాక్స్ మొత్తం ఇలా పెరుగుతాయి, తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు మనం వీటిని ఏం కెలకక్కర్లేదు. క్లిప్ బానే ఉంది. సో, దాన్ని అలా ఉంచేద్దాం. ఇంకా సాచురేషన్ అంటే మీకు తెలిసిందే కదా! కలర్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, తగ్గుతుంది. సపోజ్ సాచురేషన్ పెంచాననుకోండి. చూసారా? కలర్స్ ఎంత బాగా ఫుల్ బ్రైట్ అయిపోయినాయో. అదే మొత్తం సాచురేషన్ తగ్గించేసాననుకోండి. మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినాయి. అసలు కలర్సే లేవు. ఓకే. ఈ సాచురేషన్‌ని కూడా మనం ఎక్కువ పెంచకూడదు. వీడియోకి తగ్గట్టు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను మాక్సిమం సాచురేషన్ ఒక 1, 2 పాయింట్స్ అంతే. అంతకు మించి ఇంకా పెట్టను. ఇంక ఈ వైబ్రెన్స్ అంటే ఏంటంటే సాచురేషన్ లాంటిదే. కాకపోతే అంత ఓవర్‌గా బ్రైట్ అవ్వవు కలర్స్.
ఎక్కడ పెరగాలో అక్కడే పెరుగుతాయి అంతే. చూడండి. చూసారా? దానికన్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటదనమాట వైబ్రెన్స్ అనేది. ఓకే. డన్. ఇప్పుడు బిఫోర్, ఆఫ్టర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది బిఫోర్. చూసారా ఎంత ఎక్స్‌పోజ్ అయిపోయి బ్రైట్‌గా ఉందో? ఇది ఆఫ్టర్. చూసారా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇలా మీరు ఫస్ట్ మీ వీడియోని కలర్ కరెక్ట్ చేసుకోవచ్చు. కలర్ కరెక్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని కలర్ గ్రేడింగ్ చేయాలి. అలానే పక్కన వైట్ బ్యాలెన్స్ అని ఉంది కదా! ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వైట్ బ్యాలెన్స్ అనేది ఏం లేదు. మీకు వీడియోలో ఉన్న వైట్ కలర్ ఏదైతే ఉందో అది ప్యూర్ వైట్‌గా కనిపించాలి. అలా కనిపించే వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం వీడియోని షూట్ చేసినప్పుడు అది కూల్ టోన్స్‌లో గానీ, వార్మ్ టోన్స్‌లో గానీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నా వీడియో చూసుకున్నట్టయితే కొంచెం లైట్‌గా వార్మ్ టోన్‌లో ఉన్నట్టు అనిపించింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెంపరేచర్‌ని తగ్గించాలి. కూల్ చేయాలి. అప్పుడు అప్పుడు మనకి వీడియోలో ఉన్న వైట్స్‌లా కనిపిస్తాయన్నమాట. సపోజ్ ఇలా కూల్‌గా ఉందనుకోండి క్లిప్ మొత్తం. ఇప్పుడు నాకు వైట్స్‌లా కనిపించట్ల. కొంచెం బ్లూ కలర్‌లో కనిపిస్తున్నాయి. అప్పుడేం చేయాలి? నేను కొంచెం ఇలా టెంపరేచర్ పెంచుకోవాలి. అప్పుడు క్లిప్ నార్మల్ అవుతుందన్నమాట. దీన్ని వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవడం అంటారు. సపోజ్ ఇలా చూడండి చూసారా? టెంపరేచర్ పెంచితే ఇప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ వైట్‌లా కనిపించదు. ఆరెంజ్‌లా కనిపిస్తది. అప్పుడేం చేయాలి? నేను మళ్ళీ టెంపరేచర్ తగ్గించుకోవాలి. సో, నార్మల్. ఇప్పుడు బావుందా క్లిప్? అలా అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ అయితే బానే ఉంది. ఒకవేళ ఇన్‌కేస్ మీకు ఇలా వార్మ్ అయిపోవడం గానీ, ఇలా కూల్ అయిపోవడం గానీ జరుగుతది. అప్పుడు మీరు చూసుకొని టెంపరేచర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందా? ఈ టింట్ అనేది ఏం లేదు. కలర్స్ అనమాట. చూసారా? ఇటెళ్తే పింక్ కలర్ వచ్చింది. ఇటెళ్తే గ్రీన్ కలర్ వచ్చింది. దీన్ని మనం అంతగా యూజ్ చేయము. అవసరమైనప్పుడే యూజ్ చేస్తాం. సో, దాన్ని అలా వదిలేయండి. ఇంక ఈ హెచ్ఎస్ఎల్ అనేది ఏంటంటే మనం కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సింపుల్‌గా చెప్తాను చూడండి. ఈ ఆరెంజ్ అంటే మన స్కిన్ టోన్స్. సపోజ్ ఇక్కడ నేను స్కిన్ టోన్‌ని బ్రైట్‌నెస్ నా స్కిన్ కొంచెం వైట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ లైటింగ్ పెంచాననుకోండి. చూసారా? స్కిన్ ఎలా వైట్ అవుతుందో? అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాననమాట. ఇప్పుడు కొంచెం ఫేస్ మీద బాగా ఎక్కువ లైటింగ్ పడిపోయింది. అది తగ్గించాలనుకున్నాను. అప్పుడేం చేయొచ్చు? ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని లూమినెన్స్‌ని తగ్గించాననుకోండి. చూసారా డల్ అవుతుంది ఫేస్. ఇలా. అదే మనం ఫేస్ కొంచెం వామ్‌గా ఇలా రెడ్ కలర్‌లో అయిపోయిందనుకోండి ఇలాగా రెడ్ కలర్స్, యెల్లో కలర్స్‌లో వచ్చేసిందనుకోండి. అది తగ్గించాలన్నప్పుడు ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ లైట్‌గా తగ్గించుకోవాలి. ఓకే. అర్థమైందా? ఈ హ్యూ అనేది ఏం కాదు కలర్ అనమాట. చూసారా ఫేస్ ఇటు సైడ్ వస్తే రెడ్ కలర్ అయింది. ఇటు సైడ్ వస్తే ఇలా యెల్లో కలర్ అయింది. సో, హ్యూ అనేది కలర్. ఇదంతా మీరు ఇంకా అడ్వాన్స్ అయినప్పుడు నేర్చుకుందురు గానీ జస్ట్ మీకు ఏది ఏంటనేది తెలిస్తే సరిపోతది. సపోజ్ ఇక్కడ ఈ వీడియోలో ఈ ట్రీస్ చూసారా? ఇవి కొంచెం చాలా డార్క్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటికి కొంచెం కలర్ యాడ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ ట్రీస్ ఏ కలర్‌లో ఉన్నాయి? గ్రీన్ కలర్. సో, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కలర్ పెంచాలనుకుంటున్నారు కాబట్టి సాచురేషన్ ఇంక్రీజ్ చేద్దాం. చూసారా ట్రీస్ కలర్ చేంజ్ అయినాయి. అది సాచురేషన్ తగ్గించి చూడండి. చూసారా ట్రీస్ కలర్ మొత్తం మారిపోయింది. మిగతావి ఏమీ చేంజ్ అవ్వవు. గ్రీన్ కలర్ ఎక్కడెక్కడ ఉంటే ఓన్లీ ఆ గ్రీన్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక కలర్ పెంచుదాం అనుకున్నాం కదా! ఇందాక నార్మల్‌గా ఇలా ఉన్నాయి. సో, ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ చేసాం. కానీ అది ఇంకా కనిపించట్లేదు. డల్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గ్రీన్ కలర్ యొక్క బ్రైట్‌నెస్‌ని పెంచాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రీన్ కలర్‌లోనే ఉన్నాము. సో, ఈ ఈ లూమినెన్స్ అనేది బ్రైట్‌నెస్ అని చెప్పాను కదా! దీన్ని పెంచుతాను చూడండి. చూసారా ట్రీస్ బ్రైట్‌గా అయినవా? ఇదిగో చూడండి. వెనక్కి తీసుకెళ్తే మొత్తం డార్క్ అయిపోతున్నాయి. ఇలా తీసుకొస్తే బ్రైట్‌గా అనిపిస్తున్నాయి. మరీ ఫుల్‌గా తీసుకెళ్తే ఓవర్ బ్రైట్‌నెస్ అయిపోతది. సో, సింపుల్‌గా మనకి ఎంతవరకు కావాలో చూడండి. ఇక్కడ బాగుందనిపించింది నాకు. సో, ఇలా వదిలేయడమే. అదే ఇప్పుడు నీకు ట్రీస్ గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్‌ని అడ్జస్ట్ చేసుకో. అదే స్కై అయితే మనం బ్లూ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు స్కై చాలా డల్‌గా అనిపిస్తుంది. కొంచెం బ్రైట్‌గా చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? సాచురేషన్ పెంచాను. బ్రైట్‌నెస్ పెంచాను. చూసారా? స్కై మొత్తం బ్రైట్‌గా అయిపోయింది. అదే ఇప్పుడు స్కై బాగా ఓవర్‌గా కనిపించేస్తుంది. స్కై కొంచెం డల్‌గా ఉండాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను? బ్లూ కలర్ బ్రైట్‌నెస్ తగ్గిస్తాను. చూసారా స్కై కొంచెం డల్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం బ్రైట్‌గా. ఇప్పుడు చూడండి. సో, ఇలా మనం వీడియోలో ఏదైనా పర్టిక్యులర్ కలర్‌ని చూస్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి హెచ్ఎస్ఎల్ చాలా బాగా యూజ్ అవుతదనమాట.
సపోజ్ ఇక్కడ ఈ క్లిప్ ఉందనుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి. మీకు ఈ మీకు ఈ బియర్డ్ దగ్గర ఇంకా హెయిర్ దగ్గర మొత్తం చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నార్మల్గా ఉంది కదా. సో ఒకసారి ఎడ్జెస్ట్లోకి వెళ్ళి స్టైల్స్లోకి వెళ్ళి షార్పెన్ అని ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేస్తాను చూడండి. ఫుల్ 100 పెట్టేశాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూసారా, ఎంత షార్ప్ అయిపోయిందో మొత్తం ఎడ్జెస్ అన్ని డీటెయిల్స్. సో ఈ షార్పెన్ని మనం డీటెయిల్స్ కోసం యూస్ చేస్తాం అనమాట. ఎంత షార్ప్నెస్ ఉంటే అంత డీటెయిల్స్ బాగా ఓవర్ అయిపోతుంది, తక్కువ ఉంటే తక్కువ. ఈ షార్పెన్ని మనం దానికోసం యూస్ చేస్తాం. ఇంకా నాయిస్ రిడక్షన్ ఇవన్నీ మనం మ్యాక్సిమం యూస్ చేయము. ఫేడ్ అంటే చూడండి, ఫేడ్ ఇంక్రీజ్ చేస్తాను ఎలా ఫేడ్ అవుతుందో. ఓకే, విగ్నెట్ అనేది మీకు తెలిసిందే కదా, కార్నర్స్ డార్క్ అవుతాయి. సపోజ్ నేను విగ్నెట్ వేయించాను, చూసారా కార్నర్స్ బార్డర్స్ మొత్తం ఎడ్జెస్ మొత్తం డార్క్ అయినాయి. అదే విగ్నెట్ తీసేసాను అనుకోండి, చూసారా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఈ విగ్నెట్ యూస్ చేయడం వల్ల ఫోకస్ మొత్తం ఇలా సబ్జెక్ట్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి వీడియో చూసిన వెంటనే మీ ఫోకస్ మొత్తం ఇలా ఫేస్ మీదకి వెళ్తుంది. అదే కనుక మీరు విగ్నెట్ యాడ్ చేయకుండా ఇలా నార్మల్గా వదిలేశారనుకోండి, చూసారా మొత్తం అంతా ఒకటే బ్రైట్గా కనిపిస్తుంది వీడియో మొత్తం. సో విగ్నెట్ అందుకు యూజ్ అవుతుంది. గ్రెయిన్ అనేది గ్రెయిన్ పార్టికల్స్ ఎలా యాడ్ అవుతాయి వీడియో మీద, దీన్ని కూడా మనం అంత యూజ్ చేయము. ఇంక ఈ వీల్స్ ఇవన్నీ మీకు ఇప్పుడప్పుడే అవసరం లేదు, కర్వ్స్ అన్నీ తర్వాత మెల్లమెల్లగా నేర్చుకుందాం. ఇప్పుడు మనం వీడియోకి క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. క్యాప్షన్స్ యాడ్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్గా కింద క్యాప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇలా జనరేట్ ఫ్రమ్ వీడియోనా లేదంటే ఆడియోనా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ వీడియోని ఉంది, ఆడియో ఏమి యాడ్ చేయలేదు కాబట్టి వీడియో చూపిస్తుంది. స్పోకెన్ లాంగ్వేజ్, మీరు ఇక్కడ నుంచి మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు, అరబిక్, తమిళ్ అన్నీ ఉంటాయి. సో నేను మామూలుగా ఆటో డిటెక్ట్ అని చెప్తున్నాను, అందులో ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ డిటెక్ట్ చేసుకుంటుంది. ఇంకా స్టైల్స్, మీకు ఆ క్యాప్షన్స్ ఏ స్టైల్లో కావాలి. ఇప్పుడు నార్మల్గా ఏం పెట్టలేదు అనుకోండి, నార్మల్గా జనరేట్ అవుతాయి. అదే మీరు ఇక్కడ స్టైల్ ఇచ్చారంటే ఆ స్టైల్లో జనరేట్ అవుతాయి. సో నేను స్టైల్ ఏమి ఇవ్వట్లేదు, సింపుల్గా జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే చూసారా, ఇందాక మనం అక్కడ స్టైల్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు కదా, అందుకే క్యాప్షన్స్ నార్మల్గా వచ్చేసాయి. అదే స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఆ స్టైల్లో వచ్చేవి. ఇప్పుడు ఈ క్యాప్షన్స్కి మనం స్టైల్ యాడ్ చేయాలంటే సింపుల్గా ఈ క్యాప్షన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టైల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఇగోండి మళ్ళీ మీకు ఆ స్టైల్స్ అని చూపిస్తుంది. సపోజ్ నేను ఈ బ్లాక్ది సెలెక్ట్ చేస్తా, చూసారా. సపోజ్ ఈ పింక్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇలా మీ వీడియోస్కి క్యాప్షన్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆటో క్యాప్షన్స్ కాకుండా మీరే మాన్యువల్గా క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలంటే అది ఎలా చూపిస్తాను. సింపుల్గా టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఏదో ఒకటి ఫస్ట్ సింపుల్గా నార్మల్గా శాంపుల్ హలో అని టైప్ చేశాను. దీనికి నేను ఈ ఫేడ్ యానిమేషన్ ఇస్తున్నా, అంటే మనకి ఇంకా ప్రతి టెక్స్ట్కి ఇదే యానిమేషన్ వస్తుంది అనమాట. సో ఫాంట్ ఇదే ఫాంట్ ఉంచేస్తున్నాను. ఎఫెక్ట్ ఏం యాడ్ చేద్దాం, ఇక్కడ ఫిష్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ ఎక్కడ కావాలో అక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసుకోండి. నా క్యాప్షన్స్ ఇక్కడ కావాలనుకుంటున్నాను, సో ఇక్కడికి తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసా. ఇప్పుడు దీన్ని మీరు ఇలా మొత్తం ఫుల్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్ మీరు ప్లే చేసి వినండి. ఒక్క సెకండ్ ఇలా ప్లే చేసి ఇలా వినండి. ఇక్కడ నేను ఏమన్నాను, ఈ 5 ఫాంట్స్ కనుక అని అన్నాను. సో ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ 5 ఫాంట్స్ గనక అని టైప్ చేసి వదిలేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ 5 ఫాంట్స్ కనుక చూసారా, 5 ఫాంట్స్ కనుక ప్లే అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఒక 2-3 వర్డ్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ అది సెలెక్ట్ చేసి అక్కడ ఏం మాట్లాడామో అది నీ దగ్గర ఉంటే మళ్ళీ ప్లే చేసుకుని మళ్ళీ ఒక 2-3 వర్డ్స్ విని అక్కడే మాట్లాడడం అది మళ్ళీ సెలెక్ట్ చేసి టైప్ చేయాలి. నీకు ఇంకా వేరే ఫాంట్స్తో. సో ఇలా మీరు మాన్యువల్గా కావాలంటే క్యాప్షన్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే మీరు కింద ఇందాక చూపించినట్టు ఆటో క్యాప్షన్స్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేయాలి. అది కూడా చాలా సింపుల్, ఏం లేదు, కింద వాయిస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ది ఏంటంటే టెలిప్రాంప్టర్ అనమాట. మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఆ స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇక్కడ రికార్డ్
ప్రెస్ చేసిన వెంటనే మీరు ఆ స్క్రిప్ట్ చూస్తూ చదువుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఓకే, సో అది ఇప్పుడు మనకు అది అవసరం లేదు మీరు టైమర్ పెట్టుకోవాలంటే ఒక 3 సెకండ్స్ టైమర్ పెట్టుకొని స్టార్ట్ చేశారంటే ఇలా 3 సెకండ్స్ టైమర్ అయ్యాక మీ వాయిస్ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దట్ మీరు అప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఓకే, లేదు నేను డైరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వాలనుకుంటున్నారో అక్కడికి ప్లే హెడ్ని ఇలా తీసుకెళ్ళి దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. మీ వీడియోస్లో నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి సింపుల్గా, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో. సపోజ్ ఇప్పుడు నేను ఆడియో ఏమి యాడ్ చేయలేదు కాబట్టి వీడియోకి చూపిస్తాను. వీడియో పైన క్లిక్ చేసి ఇలా వస్తే ఇక్కడ వాయిస్ ఎన్హాన్స్ అని కనిపిస్తుంది కదా, చూడండి. దీనిపైన క్లిక్ చేశారనుకో ఇక్కడ మీకు రెడ్యూస్ నాయిస్, ఎన్హాన్స్ వాయిస్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు రెడ్యూస్ నాయిస్ 100 పెట్టి ఎన్హాన్స్ వాయిస్ మీకు ఎంత కావాలో అంత, సపోజ్ నాకు 50% సరిపోతుంది అనుకోండి, పెట్టారనుకోండి, మీ వీడియోలో ఉన్న నాయిస్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, సింపుల్, అర్థమైందా? ఓకే, డన్. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం. కీ ఫ్రేమ్స్ అంటే అసలు ఏం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్, నేను చెప్తాను వినండి. కీ ఫ్రేమ్స్ ఏంటంటే ఇప్పుడు మన వీడియో మొత్తం నార్మల్గానే ప్లే అవుతుంది. నువ్వు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినా దానికి ప్రాబ్లం ఏముండదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే కీ ఫ్రేమ్ ఇచ్చావో ఆ కీ ఫ్రేమ్ దగ్గర నువ్వు ఏదన్నా చేంజెస్ చేస్తే వీడియోకి అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? అదే నువ్వు 2 కీ ఫ్రేమ్స్ ఇచ్చావు లేదంటే 10 కీ ఫ్రేమ్స్ ఇచ్చావు, నువ్వు ఏం చేంజ్ చేయలేదు, అలానే జస్ట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి వదిలేసావు, నువ్వు వీడియో ప్లే చేసినా కూడా నీకు అక్కడ చేంజ్ ఏమి ఉండదు. అర్థమైందా? కీ ఫ్రేమ్స్ అంటే నువ్వు అక్కడ ఏదో ఒక డేటాని ఇవ్వాలి దానికి, అప్పుడు అది స్టోర్ చేసుకొని దానికి తగ్గట్టు అది యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఏదో ర్యాండమ్గా 3 కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఏం చేశాను, సపోజ్ వాల్యూమ్ 100 ఉంచాను. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏం చేశానంటే వాల్యూమ్ మొత్తం 0 చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 100 వాల్యూమ్ ఉంది కదా, ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏం చేసాం, 0 చేస్తాం. అంటే ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళే లోపు ఏమవ్వాలి, ఇక్కడ 100 ఉన్న వాల్యూమ్ మెల్లగా ఇలా 90, 80, 70, 50, 60 అలా తగ్గుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోవాలి. ఓకేనా? ఎందుకు, ఇక్కడ మనం 100 ఇచ్చాము, ఇక్కడ 0 ఇచ్చాము కాబట్టి ఆ చేంజ్ ఇక్కడ మనకి ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో జరుగుతుంది అనమాట. అర్థమైందా? సేమ్ టైం ఇప్పుడు నువ్వు ఓన్లీ ఒకటే ఇవ్వాలి, ఒక కీ ఫ్రేమ్ దగ్గర ఒకటే చేంజ్ చేయాలని ఏం లేదు. సపోజ్ ఈ కీ ఫ్రేమ్ దగ్గర నేను 100 వాల్యూమ్ ఉంచాను, అలానే ఈ వీడియోని ఇలా జూమ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర నేను వీడియోని ఏం జూమ్ చేయలేదు కదా, ఇక్కడ జూమ్ చేశాను, ఇక్కడ ఏం చేయలేదు, ఓన్లీ వాల్యూమ్ మాత్రమే తగ్గించాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 100 వాల్యూమ్ ఉంటుంది ప్లస్ వీడియో జూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే కొద్దీ జూమ్ మరి ఇక్కడ నార్మల్గా ఉంచాం కదా, సో జూమ్ తగ్గుతూ ఇలా నార్మల్ పొజిషన్కి వస్తుంది అనమాట. అదే మనం ఇక్కడ కూడా సేమ్ జూమ్ అక్కడ ఎంత చేసాం ఇక్కడ అంతే జూమ్ చేసాం అనుకోండి, చూసారా ఇప్పుడు జూమ్ ఎక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా ఉంది. ఎందుకు, ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంచాం కాబట్టి ఇక్కడ చేంజ్ ఏం జరగట్లేదు. సపోజ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ ఏం మార్చలేదు కాబట్టి చూసారా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ దగ్గర చెప్పాను కదా, వాల్యూమ్ అనే కాదు, జూమ్ అనే కాదు, మీరు ఏది మార్చినా సరే అది 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో చేంజ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఇలాగే చేయాలని ఏం లేదు, ఇక్కడ నార్మల్గా ఉంచేసాను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర, ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ చేశాను అనుకోండి ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళే వరకు వీడియో ఇలా జూమ్ అవుతుంది. అర్థమైందా? ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మ్యూట్లో పెట్టి చూడండి, చూసారు ఎలా జూమ్ అయిందో. సో ఇప్పుడు ఇలాంటి జూమ్ ఏమైనా యాడ్ చేసినప్పుడు, ఏదైనా యానిమేషన్ యాడ్ చేసినప్పుడు కీ ఫ్రేమ్స్ యూస్ చేసి అది స్మూత్గా ప్లే అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కర్వ్ ఉంది కదా, 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చి ఈ కర్వ్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ సెవరల్ కర్వ్స్ వస్తాయి, చాలా కర్వ్స్ వస్తాయి. మీరు అందులో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా అందరూ యూస్ చేసేది ఈజ్ కర్వ్ అనమాట. ఈజ్ని యూస్ చేశారంటే ఇప్పుడు చూడండి వీడియో ఎంత స్మూత్గా జూమ్ అవుతుందో, చూసారా? అది గ్రాఫ్స్ని యూస్ చేయడం వల్ల యానిమేషన్ స్మూత్గా అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ని యూస్ చేసి మనం జూమ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఇన్స్టా వీడియోస్లో చూసే ఉంటారు కదా, ఇలా సడన్గా జూమ్ అయిపోయి స్టార్టింగ్లో మళ్ళీ జూమ్ అవుట్ అయిపోయి, అది ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసా, ఇక్కడ నేను ఏం చేంజ్ చేయలేదు, సో అది అలానే ఉంటుంది వీడియో. అదే కొంచెం ఒక 1 సెకండ్ ముందుకు వచ్చి, 1 సెకండ్ వద్దు ఒక హాఫ్ సెకండ్ ముందుకు వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి వీడియోని ఇలా జూమ్ చేసా.
ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. చూసారా వీడియో ఎలా జూమ్ అయిందో? అదే సపోజ్ నేను ఇక్కడ పక్క పక్కన యాడ్ చేశాను కాబట్టి అంత ఫాస్ట్గా జూమ్ అయింది. అదే ఎంత దూరం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ జూమ్ చేశాను అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కీ ఫ్రేమ్కి వచ్చే వరకు అది జూమ్ అవుతానే ఉండాలి. ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి స్లోగా జూమ్ అవుతుంది. చూడండి, చూసారా ఎంత స్లోగా జూమ్ అవుతుందో? అలా జూమ్ అవుతూ లాస్ట్ కీ ఫ్రేమ్ వరకు వస్తుంది. అదే నేను ఈ కీ ఫ్రేమ్ వెంటనే పక్కన యాడ్ చేసి జూమ్ చేశాను అనుకోండి, ఎంత జూమ్. ఇప్పుడు అది చూడండి ఎంత ఫాస్ట్గా జూమ్ అవుతుందో. చూసారా? అర్థమైందా? కీ ఫ్రేమ్స్ యూజ్ చేయడమే కాదు, మనం వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బట్టి కూడా ఆ స్పీడ్ వ్యారీ అవుతుందన్నమాట. ఓకే, ఈ జూమ్ చేసేటప్పుడే చాలామంది మిస్టేక్ చేస్తున్నారని చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ జూమ్ చేశారు, బాగానే ఉంది. మీ వీడియో ఇక్కడ వరకు బాగానే జూమ్ అయింది. ఇది ఇలానే జూమ్ అయి ఉండిపోతుంది లాస్ట్ వరకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలా అని చెప్పేసి మీరు దీని తర్వాత ఒక కీ ఫ్రేమ్ పెట్టేసి ఇలా జూమ్ అవుట్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. చూసారా? జూమ్ అయ్యి మళ్ళీ జూమ్ అవుట్ అయిపోతుంది. అది చూడడానికి అంత ప్రొఫెషనల్గా ఉండదు. సో ఫస్ట్ మీరు ఒక జూమ్ చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జూమ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని సెకండ్స్ వరకు వీడియో సేమ్ అలానే ప్లే అవ్వాలి కాబట్టి ఇది ఇలానే ప్లే అవుతుంది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఈ మధ్యలో మనం ఏం చేయాలి ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో, కాబట్టి ఫస్ట్ జూమ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్గానే ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసి జూమ్ అవుట్ చేసి నార్మల్ చేసేద్దాం వీడియోని. ఓకేనా? ఇప్పుడు చూడండి వీడియో ఎలా ప్లే అవుతుందో. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తున్నాను చూడండి సింపుల్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి వీడియో జూమ్ అవుతుంది. ఎందుకు? సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మనం జూమ్ చేసాం కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియో ఏం మారట్లా. ఎందుకు? ఈ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర మనం ఏం చేంజ్ చేయాల. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఎలా ఉందో థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా అలానే ఉంది. సో ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి వీడియో ఏమీ మారట్లేదు, అక్కడ అలానే ఉంది స్టేబుల్గా. మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర నుంచి ఫోర్త్ కీ ఫ్రేమ్కి ఎందుకు జూమ్ అవుట్ అవుతుంది? ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర మనం జూమ్ తగ్గించేసాం కాబట్టి. ఓకే, సింపుల్. అర్థమైందా? ఇలా సింపుల్గా మీ వీడియోస్కి జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్కింగ్. మాస్కింగ్ అంటే కూడా ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఏదైనా వీడియోని ఓవర్లేలా యాడ్ చేసాం అనుకోండి. ఇందాక మీరు BMW వీడియో చూసారు కదా, అదే వీడియోని ఇప్పుడు నేను ఇక్కడ ఓవర్లేలా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది నన్ను కవర్ చేసేస్తుంది. అలా కవర్ చేయకూడదు. నాకు ఈ కింద ఈ పార్ట్లో ఇక్కడ ఇలా BMW వీడియో ఇలా రావాలి నేను మాట్లాడుతున్నప్పుడు. సో అప్పుడు ఏం చేస్తాము, వీడియో మామూలుగా ఓవర్లే ఇలా యాడ్ చేసుకొని ఆ వీడియో పైన క్లిక్ చేసి రైట్కి స్క్రోల్ చేస్తే ఇలా స్లైడ్ చేస్తే మాస్క్ అని ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఉంటాయి, మీకు ఏ టైప్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ సర్కిల్ మాస్క్ పెట్టుకున్నాను. చూసారా? మీరు దీనికి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సర్కిల్ ఎంత కావాలనేది. నాకు ఓన్లీ ఇక్కడ M5 ఒక్కటే కనిపించాలనుకున్నాను అనుకోండి, దాని దగ్గరికి ఇలా జూమ్ చేసుకొని ఇలా పెట్టాను అనుకోండి. చూడండి, చూసారా? కావాలంటే దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు. అదే నాకు ఇలా వద్దు, నాకు ఇది రెక్టాంగిల్లా కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇక్కడ ఇది ఓవర్లేలాగా ఆ వీడియో కూడా ప్లే అవుతుంది పైన. సో మాస్కింగ్ని మనం ఇలా యూస్ చేయొచ్చు. అదే మీరు చాలా వీడియోస్లో చూసినట్టయితే పర్సన్ వెనకాల ఓవర్లేస్ యాడ్ అవుతూ ఉంటాయి. అది ఎలా చేయాలి? ఇందాక మీకు చెప్పినట్టు సింపుల్గా వీడియో పైన క్లిక్ చేసి ఫస్ట్ కట్అవుట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ కార్ వీడియో మన వెనకాల ఇలా ప్లే అవుతుంది. సో ఇలా ఉంచేస్తే అది అంత ప్రొఫెషనల్గా కనిపించదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఓవర్లే వీడియోని సెలెక్ట్ చేసుకొని మాస్క్లోకి వెళ్ళి స్ప్లిట్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫెదర్ ఇంక్రీజ్ చేశారనుకోండి. చూసారా ఇందాకకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో వీడియోలో. సో మీరు కూడా ఓవర్లేస్ని యాడ్ చేసినప్పుడు ఇలా మాస్క్ చేశారంటే అది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మన ఫైనల్ టాపిక్, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి వీడియోని. సపోజ్ మీ వీడియో అంతా ఎడిట్ చేసుకున్నారు, టెక్స్ట్, క్యాప్షన్స్, ఓవర్లేస్, మాస్కింగ్ అన్నీ చేసేసారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అంటే ఇక్కడ పైన 2K అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి
మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత. సపోజ్ నేను 30 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేశాను కాబట్టి 4K 30 FPS పెట్టుకొని స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ పెట్టుకున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే సింపుల్గా మీ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.